మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు రాజు గారు? నేను చెప్తా, అది కూడా నేను అంటే డిమాండ్ చేసి చేయిస్తున్నాం కదా, సో డిష్ కూడా నేనే డిమాండ్ చేస్తా. రాజుగారు జనరల్గా స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత టెన్షన్ అవుతుంటాను, ఏం చేయాలి, బై వాళ్ళ దోశ వేసాం, అవి వాళ్ళ ఇది చేసాం, మళ్ళీ రొటీన్ ప్రాసెస్ అది. ఇప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం అప్పుడు వడ లాంటిది, అంటే వడలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, సో ఏదైనా వడ లాంటిది చేయగలుగుతారు అంటే అప్పుడు చేయగలుగుతారు మీరు, డిఫరెంట్. ఏ వడలు అంటే డిఫరెంట్ గా వడలు ఏదన్నా చేయమంటున్నారు? ఓకే, డిఫరెంట్ గా అంటే బఠానీలతో వడలు. బఠానీ వడలు. సో మరి ఎనీవేస్ మీరు అడిగిన వడలు స్టార్ట్ చేసేద్దామా? ప్లీజ్, వెయిటింగ్. ఓకే, సో మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు బఠానీ వడలు. బఠానీ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బఠానీ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బఠానీలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజుగారు, వడలు స్టార్ట్ చేసేద్దామా? జల్దీ జల్దీ. సో ముందుగా ఏం చేసుకోవాలి రాజుగారు? డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. అలాగే ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ మనం ఇదే ఆయిల్ యూజ్ చేస్తే హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను అంటే డ్రై బఠానీస్ యూజ్ చేస్తున్నాను. కాసేపు మనకు వేడి నీళ్ళలో నానబెట్టేసుకుంటే మనకు రెడీ అవుతాయి. లేదైతే మనం లేకపోతే పచ్చి బఠానీలన్నా వాడుకోవచ్చు. ఓకే, అలా లేదు మనకు ముందుగా ప్రిపరేషన్ ఉంది అంటే ఒక పూట ముందే నానబెట్టేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో టోటల్ గా మిక్సీ పట్టేలా కొంచెం కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో మీరు అలా మిక్సీ పట్టేస్తూ ఉండండి రాజుగారు, అలోపు చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పళ్ళు క్లీన్ గా ఉంచుకోవడం కోసం టూత్ బ్రష్ వాడతాం. మరి టూత్ బ్రష్ క్లీన్ గా ఉండాలంటే వారానికి ఒక్కసారైనా వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కలిపి అందులో టూత్ బ్రష్ ని కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్ పైన ఉండే క్రిములన్నీ తొలగిపోతాయి. చిట్కా చూసారు కదండి రాజుగారు, అయిపోయిందా? రెడీ అండి. సో ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. బౌల్ ఇస్తారా? సో ఇప్పుడు దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి, అలాగే కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి. సో రెండు ఉంటే మనకు కొంచెం వడలు అలా క్రిస్పీగా వస్తాయి. పచ్చిమిరపకాయలు, సో కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువగా వాడుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, అల్లం, కొద్దిగా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇదంతా కూడా మనం కొంచెం వడలకి ఎలా కావాలో అలా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో మరి ప్రీతి గారు, అసలు రంగ ప్రవేశం ఎలా జరిగింది? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు ముందు నుంచే ఇంట్రెస్టా? అండ్ మీరు తెలుగు వారు కాదు కదా, అంటే మదర్ టంగ్ హిందీ, బట్ అత్తగారు తంగానే అనకూడదు, అన్నారు, అది తెలుగు. ఓకే, సో అక్కడికి వచ్చి నేర్చేసుకున్నారు తెలుగు? అక్కడికి వచ్చి కాదు, ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్నాను నేను తెలుగు. ఇనిషియలీ అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తెలుగు స్క్రిప్ట్ ఇస్తే అది నేను నా లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాసుకొని డైలాగ్ మగప్ చేసి అప్పుడు వెళ్ళేదాన్ని. ఇప్పుడు మగప్ చేసేంత టైం లేదుగా, ఓన్లీ ప్రాంప్టింగ్. సో స్టార్టింగ్ అయితే అఫ్ కోర్స్ చాలా మందికి ముందు కూడా చెప్పాను కాబట్టి చాలా మందికి తెలుసు, డాన్స్ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. నలుగురు సిస్టర్స్ మేమందరం డాన్స్ నేర్చుకున్నాము. మా గురువు అనిల్ కుమార్ గారు ఇప్పుడు US లో ఉన్నారు ఆయన. శ్రీధర్ ఫస్ట్ స్టెప్ నాకు నేర్పించింది ముబా శ్రీధర్, మా గురువు గారు. సరే అలా పేరు తీసుకుంటారు. సో ఆయన నాకు కథక్ నేర్పించారు ఫస్ట్. దెన్ కొన్నాళ్ళు కథక్ నేర్చుకున్న తర్వాత కథక్ కి మన దగ్గర అంత స్కోప్ లేదు అని దెన్ కూచిపూడి షిఫ్ట్ అయ్యాను. సో ఐ లెర్న్ కథక్, కూచిపూడి
దెన్ షోస్కి వెళ్ళినప్పుడు ఏమయ్యేదంటే ఒట్టి కూచిపూడి చేస్తే షో చప్పగా ఉంటుంది, ఇంకేదైనా ఫ్లేవర్ ఉండాలి అని చెప్పేసి మా గురుగారు మాకు ఫోక్ కూడా నేర్పించారు. సో ఫోక్ కూడా నేర్చుకున్నాం. స్టార్టింగ్ గణేష్ వందనాతో స్టార్ట్ అయినా లేదా ఏదైనా వేరే ఐటమ్ చేసిన జతీశ్వరం అలా కొన్ని చేసిన తర్వాత మాత్రం ధూమ్ దడాకా ఉండాలి అని ఫోక్ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు బాగా తెలుసు మీ ఫోక్ ఎలా ఉంటుందో, బాగా తెలుసు. సో నేను ఒక రోజు చూసాను, అసలు ఏంటి ఎనర్జీ, మీరేంటి అసలు, మీకు ఒక బాబు, వాట్ ఇస్ దిస్ అనుకున్నాను అనమాట. బాబు కాదు ప్లీజ్, పాప బాబు ఇద్దరు పిల్లలు అండ్ దాంతో ఆర్యన్, అదితి ఆర్యన్, నైస్ నేమ్. ఓకే రాజు గారు కలిపేసుకున్నారా? కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే యా. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్. మన వడలు ఎక్కువ దూరం లేవు కదా, అయిపోవచ్చింది. ఆయిల్ కూడా వేడైపోయింది. కొద్దిగా నూనె కానీ అంటుకోకుండా నీళ్ళు కానీ పెట్టేసుకుని మనకు కావాల్సిన సైజులో మనం వడలు చేసేసుకుంటాం. ఇంత చక్కగా మాట వింటుంది రాజు గారు. ఎలా చెప్తే అలా ఉంటుంది షేప్ వడలు. రాజుగారు చెప్తేనే అలా ఉంటాయి. అంటే మేబీ మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసేస్తారేమో. అంటే జనరల్ గా లేడీస్ వండేస్తారు, అది వేరే విషయం. బట్ నేను చెప్పాను కదా, జెంట్స్ దే ఆర్ మోర్ వండర్ఫుల్ కుక్. ఓకే రాజు గారు, ఇది అయిపోతుందా ఇంకొంచెం టైం పడుతుందా? అయిపోయిందండి. అయిపోయిందా? సో కొంచెం ఈ కలర్ ఈ మాత్రం మనకు చేంజ్ అయితే సరిపోతుంది కదా రాజు గారు. సో బఠానీలు కాబట్టి మనకు ఆ కలర్ కూడా కాస్త గ్రీనిష్ లోనే ఉంది, కొంచెం తెలుస్తూ ఉంటుంది. పూజ చేసేద్దాం. అంతకన్నా ముందు ఇంకొకటి ఉంది. రాజు గారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు. మరి ఈ రోజు పండుగ కాబట్టి ఏం చేయబోతున్నారు రాజు గారు? సింపుల్ గానే పైనాపిల్ తో ఒక బర్డ్ చేస్తున్నాను. ఓకే, చాలా షార్ప్ ఉండాలి కదా నైఫ్. చాలా. అండ్ నైఫ్ తో పాటు మన బ్రెయిన్స్ కూడా బాగా షార్ప్ గా ఉండాలి, లేకపోతే డేంజరస్. ఓకే, సో ఇది బేస్ అండి. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి సైడ్ లోంచి 2 లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం ఓపెన్ గా ఉండడానికి ఇదివరకు కూడా మనం చెప్పాం. సో ఏదైనా స్లైస్ ఒకటి చిన్న పీస్ తీసేసి వాటి వెనకాల పెట్టేస్తే స్టాపర్ లాగా పనిచేస్తుంది. ఇలా. ఓకే, సో నెక్స్ట్ హెడ్ వచ్చేసి సో కొంచెం లాంగ్ స్టిక్స్. దొరుకుతుంది అది ఈజీగా. ఓకే, వావ్. సో బీక్ వచ్చేసి క్యారెట్ ఈ కార్నర్ పాయింట్ తీసుకుంటున్నాం. సో కొంచెం ఓపెన్గా పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేస్తుంది మనకు. సో దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసాలి. సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. సో దట్ కొంచెం ఆ లోపల ఉండే వైట్ మనకు బాగా కనిపిస్తుంది. దెన్ టూత్ పిక్తో ఇక్కడ చిన్నగా హోల్ చేసి ఐస్ మిరియాలు పెడుతున్నాను. సో దెన్ కొంచెం ఇలా పైన ప్లెయిన్గా ఉంది కదా, క్రౌన్ లాగా పెట్టేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇలా 2 సైడ్స్ కట్ చేసి వెరీ క్యూట్. ఇంత బాగుంది కదా, వెరీ నైస్. చాలా బాగుంది, చక్కగా అమ్మవారి వాహనం లాగా అలా కనిపిస్తుంది. సో మరి మన వడలు కూడా కంప్లీట్ అయిపోయాయి, మంచి కార్వింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వడలు కంప్లీట్ అయిపోయాయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూద్దాం. బఠానీ వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన బఠానీలు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బఠానీ వడలు రెడీ.